హాయ్ అండి. ఈరోజు బ్లౌజు డిజైన్ హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. బీడ్స్ వర్క్ అండి, అలాగే సీక్వెన్సు. అవి క్రిస్టల్ బీడ్స్, ఇవి షుగర్ బీడ్స్ అండి. ఇంకొకటి కింద వేసినవి క్రిస్టల్ కాదండి, మామూలు పూసలే. వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది 3 పూసలు, అలాగే మధ్య నుంచి కిందకి మళ్ళీ 3 పూసలండి. అలాగే ఒక పూస కొంచెం గ్యాప్ ఇచ్చి కిందకి మీరు అలాగే 3 పూసలు వచ్చేలాగా వేసుకోండి. సేమ్ అలాగేనండి. అంటే రౌండ్ తిరిగేటప్పుడు కూడా మీరు అలాగే కొంచెం క్రాస్గా వేసుకుంటే, అదిగో చూసారు కదా, కొంచెం అలా గ్యాప్ ఇచ్చుకుంటూ క్రాస్గా వేసుకుంటే మీకు రౌండ్ తిరుగుద్దండి. మొత్తం అలాగే ఫిల్ చేసేసుకోండి. నేను డ్రాయింగ్ గీసాను కదా, ఇది శారీ మీద బ్లౌజ్ అండి. ఇది ఎల్లో శారీ ఉంది. ఎల్లో అంటే ఎల్లో కాదు, అది అరిటాకు రంగులాగా ఉంటుందండి శారీ. మీకు చూపిస్తాను. ఇదంటే బుట్టి వచ్చిందండి, నేవీ బ్లూ కలర్ బ్లౌజు. అంటే ఆ బుట్టీకి మధ్యలో నాకు వచ్చేలాగా నేను ఆ రౌండ్ గీసుకుని నేను ఇది వేస్తున్నాను అనమాట అండి, డిజైన్. పైన చివరికి వచ్చేటప్పటికి కూడా మీరు అలాగే వేసుకోండి. ఆ 3 పూసలు అలా వేసుకుని మళ్ళీ నేను ఫస్ట్లో వేసాను కదండి, అలాగే మళ్ళీ కిందని పైనుంచి కిందకి మళ్ళీ 3 పూసలు చూడండి, అలాగనమాట. కరెక్ట్గా మీకు ఆ రౌండ్లు తిరుగుతాయండి అలాగా వేసుకుంటే. మధ్యలో ఇలా బుట్టి వచ్చేలాగా నేను, అంటే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను కదా, అందుకనేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా బ్లౌజ్ కుట్టలేదండి, హ్యాండ్స్కి వేసుకున్నాను అనమాట. మొత్తం మీరు అలాగే ఫిల్ చేసుకోండి రౌండ్ అంతా కూడా. అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని మొత్తం వేసి చూపిస్తున్నాను. సింపులేనండి, అది కుట్టేమి కష్టమేం కాదు, చాలా తొందరగా కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం మనం అది లైన్ ఎలా క్రాస్ వస్తుందో అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే అది చాలా లుక్ బాగుంటుందండి.
సేమ్ ఇది కూడా అలాగే వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత నేను కింద బార్డర్ కింద వేసానండి. అవిగోనండి, అవి క్రిస్టల్ బీడ్స్ కాదండి, మామూలు బీడ్స్ అవి. ఈ గోల్డెన్ బీడ్స్ ఇప్పుడు చూసారు కదా, పలకగా ఉన్నాయి. అది ఫస్ట్ ఏమో ఒకటి వేసుకోండి, తర్వాత ఏమో ఫస్ట్ టైం అలాగే వేసుకుంటే సరిపోద్దండి. తర్వాత నుంచి 2 పూసలు వేసుకోవాలండి. దాంట్లో సూది మళ్ళీ పైకి తీస్తే ఓ నాటు పడిపోద్ది, గట్టిగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక గోల్డెన్ బీడు, ఒక క్రిస్టల్ బీడు, మళ్ళీ ఆ సూది లోపల నుంచి తీసి మీరు మళ్ళీ ఈ బీడ్లోంచి తీస్తే గట్టిగా బిగుగా ఉంటుందండి. ఏమో అంటే లూజ్ ఏమి ఉండదు. అలాగే మీరు వేసేసుకోండి లాస్ట్ వరకుని. అంటే బాగుంటుందండి. అంటే ఇది పట్టు చీరలకనే కాదు, మామూలు ఫ్యాన్సీ చీరలకు కూడా బ్లౌజులు వస్తాయి కదా ఇలాగా. మీరు అంటే పైది వేసుకోకపోయినా ఆ డిజైన్ వేసుకోవచ్చండి, లేదంటే ఈ డిజైన్ అని వేసుకుని అలా ఉంచుకోవచ్చు. అందుకే మీకు 2 డిజైన్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. మీకు ఇదివరకు ఒకసారి పాత వీడియోలో ఉంటుందండి ఆ బార్డర్ది ఇప్పుడు వేసేది. నేను ఒకసారి వేశాను. అంటే ఇలాగ అంటే ఒకటే వేశాను నేను. ఇలాగంటే షుగర్ బీడ్స్తో వేయలేదండి, అది వేరే దానికి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొత్తం అంతా చివరి వరకు వేసేసుకోండి ఇలాగే. ఇది కూడా అయిపోయిందండి. అంటే చివరి వరకు వేస్తాను నేను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మధ్యలో మళ్ళీ ఖాళీగా ఉంటుంది కదా అనేసి నేను సీక్వెన్స్ ఒక 5 సీక్వెన్స్ తీసుకుని మామూలుగా కుట్టానండి. మధ్యలో ఒక గోల్డెన్ బీడ్ వేసాను అనమాట. ఇవి సైజ్ వచ్చేసండి అంటే సీక్వెన్స్ మామూలే, మీకు తెలుసు. షుగర్ బీడ్స్ అంటే మామూలుగా నేను ఎప్పుడో చెప్తాను కదా, 1 mm ఉంటుందండి షుగర్ బీడు. ఈ క్రిస్టల్ బీడ్స్ మీకు దొరుకుతాయండి, దీంట్లో రకాలు కూడా ఉంటాయి. మీరు ఈ పూసలు తీసుకునే షాప్లోనే దొరుకుతాయి మీకు. మధ్యలో ఒక గోల్డెన్ బీడ్ వేసేస్తే సరిపోతుందండి. మొత్తం కంప్లీట్ అయ్యి ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ.